పొన్నం ప్రభాకర్ విషయానికి వస్తే అండ్ బండి సంజయ్ విషయం మీ ముగ్గురికి ములాఖత్ ఉంది అన్న మాట గట్టిగా వినిపిస్తుంది. ఏం చెప్తారు? అంటే పొన్నం ప్రభాకరు నేను ఇద్దరం ఫ్రెండ్స్, రాజకీయాలు రాకముందు ఫ్రెండ్స్. రాజకీయాలకు వచ్చిన తన పార్టీ విధానాలు వేరు, మా పార్టీ విధానాలు వేరు. సో రాజకీయంగా విభేదించుకున్నాం. ఒకసారి రాజకీయాలకు వచ్చిన తర్వాత మేము విభేదించుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఫ్రెండ్షిప్ కూడా కట్. మీ గురించి ఆయన హుస్నాబాద్ నియోజకవర్గానికి వెళ్ళిపోయాడు అని కూడా నాకు 2018లో నేను బండి సంజయ్ పొన్నపురం ముగ్గురం కొట్లాడుకున్నాం. నేను గెలిచాను, పొన్నపురం 3వ ప్లేస్కి వచ్చిండు. మళ్ళీ బండి సంజయ్ నేను పోటీ చేసినప్పుడు డెఫినెట్గా ఆయనే మళ్ళీ 3వ ప్లేస్కి పోతున్న ఆలోచన పెట్టుకున్నాడు, వెళ్ళిపోవచ్చు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ మేము రాజకీయంగా విభేదించుకున్నమాట వాస్తవమే. అప్పుడున్న ఫ్రెండ్షిప్ రాజకీయాలకు వచ్చాక మారిపోయినాం. సో ఇప్పుడు మేము రాజకీయ శత్రువుగానే ఉన్నాం. మేము బండి సంజయ్కి వచ్చాకుండా బండి సంజయ్ నాకు చిన్నవాడే, మా తమ్ముళ్ళలాగానే. ఆయనని రాజకీయాలలో ఒకటేసారి కార్పొరేట్ ఒకటేసారి అయినాం. నాకు తర్వాత దాని తర్వాత రాజకీయంగా కొట్లాడుకున్నాం. ఆయన బీజేపీ పార్టీ నుంచి గెలిచాడు, నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాను. సో ఎన్నికల వరకు మేము కొట్లాడుకుంటాం. తర్వాత మాత్రం మాకు పెద్ద కొట్లాడుకున్న పరిస్థితి లేదు. కరీంనగర్ జిల్లాకు వస్తే కనుక నువ్వు ఎంపీగా గెలువు, నేను ఎమ్మెల్యేగా గెలుస్తా, ఒకవేళ ఎమ్మెల్యే కూడా పోటీ చేస్తే నువ్వు ఓడిపోవాలి, ఈ టైప్ ఆఫ్ కాన్వర్సేషన్ మీ ఇద్దరి మధ్య జరిగిందని చెప్పేసి మీ ఏరియాలో టాక్ ఉంది. అట్లా రాజకీయాలు జరిగాయి. నిజంగానే అట్లా అనుకుంటే మరి నా మీద పోటీ చేయదుగా 3 సార్లు బండి సంజయ్. నా మీద పోటీ చేయకుండా కిషన్ రెడ్డి తప్పించుకోవచ్చు కదా. కిషన్ రెడ్డి ఎంపీకి ఇస్తాడు, ఎమ్మెల్యే అయ్యాడు, మరి ఇక్కడ తప్పించుకోవచ్చు కదా. సో డెఫినెట్గా ఆయన పార్టీ నుంచి పోటీ చేస్తాడు, నేను నా పార్టీ నుంచి తీవ్రంగా కొట్లాడుకుంటాం. పోటీలో కాంప్రమైజ్ ఉండదు. మేము కాంప్రమైజ్ అయితే ప్రజలు ఊరుకుంటారా? అంటే గ్రైనేట్ విషయానికి వస్తే కనుక మీ మీద ఏదైతే గ్రైనేట్ మాఫియా అనే ఆరోపణలు ఉన్నాయో దాని మీద బండి సంజయ్ కామెంట్ చేసినప్పుడు, అదే కంప్లైంట్ చేసినప్పుడు మీ ఇద్దరు కూడా కాంప్రమైజ్ అయ్యారని ఈ విధమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏం చెప్తారు సార్? బండి సంజయ్కి కొత్తగా ఎంపీ కాగానే ఆయన మీద అన్ని తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏదో గంగుల కమలాకర్ ట్యాక్స్ కట్టాలి 700 కోట్లు. సో అతను ఆలోచించకుండా కార్పొరేట్ చేయడం జరిగింది. తర్వాత తనే తెలుసుకున్నాడు ఇది ఫాల్స్ కంప్లైంట్ అని. సో రాజకీయ నాయకుల మీద డెఫినెట్గా ఫస్ట్ ఒక అలిగేషన్స్ వస్తూ ఉంటాయి. నిజమో కాదో ఆరోపణలు చేస్తూ ఉంటారు. మా మీద 100 ఆరోపణలు వస్తూ ఉంటాయి. నిజమో కాదో దాని ఆరోపణ అంటారు. సో ఆరోపణలు రేపు ఎవరికైతే రేపు తెలుసుకొని నిజమో కాదో తెలుసు. నిజంగానే గంగుల కమలాకర్ డ్యూ ఉందంటే డెఫినెట్గా ప్రభుత్వాలు ఊకో కదా. మేము అపోజిషన్లో, లోకల్ గవర్నమెంట్ లేదు, నేషన్ లేవు, ప్రభుత్వాలు ఊకో కదా. సో డెఫినెట్గా తప్పు చేస్తే ఎప్పటికైనా శిక్ష అనుభవించాలి. సో మేము ఇంతవరకు కూడా గ్రానైట్లో చాలా క్లారిటీగా ఉన్నాం, ట్రాన్స్పరెన్సీగా ఉన్నాం. చట్టబద్ధంగా చేసే వ్యాపారం కాబట్టి మేము తప్పు చేయలేదు, ఆయన తెలుసుకున్నాడు. సో మళ్ళీ దాని గురించి రిపీట్ అయితే లేదు. సో మేము తప్పు చేస్తే డెఫినెట్గా అదే యాక్షన్ తీసుకుంటారు. సిబిఐ, ఈడీ అన్నిటికీ ఇచ్చిండ్రు. సో మేము ఇక్కడ తప్పు చేయలేదు, గ్రానైట్ చట్టబద్ధంగా పనిచేస్తున్నాం. రైట్. ప్రధానంగా ఇంకొక ఆరోపణ ఉంది మీ మీద, మీ నియోజకవర్గాల్లో మీ కమ్యూనిటీ వాళ్ళని మాత్రమే మీరు పెంచి పోషిస్తారు అని చెప్పేసి అని బాగా అనుకుంటున్నమాట. మీ నియోజకవర్గ ప్రజలే ఈ మాట నా దగ్గర కొంతమంది చెప్పడం జరిగింది. ఏం చెప్తారు? ఒక కమ్యూనిటీ ఓట్లేస్తే నాకు ఓట్లు రావు కదా. మా కమ్యూనిటీ ఓట్ అని కాదు, నేను అందరి వాడిని. నేను ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని, వారింబడి ఉంటానని. సో కొంతమంది విమర్శ చేస్తారు. జనరల్గా పడని వాళ్ళు చేస్తారు. 4 సార్లు గెలవంగానే డెఫినెట్ నా మీద ఆరోపణ చేస్తూ ఉంటారు, ఏదో ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. దాన్ని పట్టించుకొని కానీ నేను అందరూ ఒకటే కమ్యూనిటీ సపోర్ట్ చేస్తే ఎన్నిసార్లు 4 సార్లు గెలవనియరు కదా. ఆ కమ్యూనిటీ ఓట్లు వేస్తే గెలవం కదా. సో నేను ప్రజల మనిషిని, అభివృద్ధి చేస్తూ ఉంటాను. 99% కాంట్రాక్ట్స్ దూరంగా ఉంటాను. డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ ఇస్తాను. సో నేను అందరి వాడికి పేరుంటారు. ఆరోపణ తప్పు. మా కమ్యూనిటీతో పాటు అందరి కమ్యూనిటీ సమానంగా చూసుకుంటాం. రైట్. ఇక గంగుల కమలాకర్ విషయానికి వస్తే కనుక పర్టికులర్గా ప్రజలకి మీకు మధ్యలో ఎవరు, ఏ పిఏ కానీ ఏ పిఆర్ఓ కానీ ఎవ్వరూ ఉండరు అని విన్నాను నేను. అంటే డైరెక్ట్గా మీకే ప్రజలు ఫోన్ చేస్తారు ఏ సమస్య ఉన్నా కూడా, అండ్ ఇంటికి ఎవరు వచ్చినా కూడా భోజనం పెట్టి పంపిస్తారు. అలాగే ఎవరికి ఏ ఆపద వచ్చినా అట్ ఎనీ కాస్ట్ ఏ నైట్ అయినా కూడా మీరు హెల్ప్ చేస్తారు అని విన్నాను. ఏం చెప్తారు ఈ మాటకి? ఒక రాత్రి 11 గంటలు గిట్ట ఒక కార్యకర్త కానీ ఒక ప్రజలు కానీ యాక్సిడెంట్ పడిపోతే వారు పిఏకి ఫోన్ చేస్తే పిఏ ఒక ఉంటాడు, నేను ఒక ఉంటాడు. అందుకని నా ఫోన్లో పిఏలు ఎత్తారు. 24/7 నా ఫోన్ నేనే అటెండ్ అవుతాను. మిస్ కాల్ ఇచ్చినా నేను మరి రిప్లై ఇస్తాను. ఎందుకంటే ఏదో ఆపదలతో ఉంది కాబట్టి ఫోన్ చేస్తాడు. కాబట్టి ఫోన్ లేపకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడము అటువంటి జరగలేదు ఇంతవరకు. నా 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయను ఎప్పుడు. ఏ ఫోన్ ఎత్తకపోవడం ఉండదు. ప్రతి ఒక్కటి అటెండ్ అవుతాను. ప్రతి ఒక్కటి అటెండ్ అయ్యి సమస్య నాతో అయితే అంటే సాల్వ్ చేస్తాను. అర్ధరాత్రి 1ంటికి ఫోన్ చేసినా కూడా నిజంగా ఎందుకు చేస్తారు? అర్ధరాత్రి 1ంటికి వారు ఆపద ఉంటే ఫోన్ చేస్తారు. ఆపద ఉన్నప్పుడు నేను ఆదుకోకపోతే నేను గెలిచడం లాభం లేదు, ప్రజాప్రతినిధిగా ఫెయిల్ అవుతాను నేను. సో ప్రజలకు అందుబాటులో ఉండాలి అని చెప్పేసి సమస్య పరిష్కారం అవుతుందా? దట్ ఈస్ డిఫరెంట్.
కానీ సమస్యను చెప్పుకునే విధంగా కూడా ఎవరో ఒకరు ఉండాలి కదా నాయకుడు. కాబట్టి నేను ఎంతవరకు అయితే వీలైతే ఎంతవరకు నా దగ్గరకు వచ్చే ప్రజలను అది ఏ పార్టీలో కానీ నాతో వీలైతే చేస్తాను. కానీ ఎప్పుడు నువ్వు నా పార్టీ కాదు అని చెప్పి ఎల్లగొట్టిన పరిస్థితి రాలే, ఇంతవరకు రాదు కూడా. రైట్. ఇంకా త్వరలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు జరుగుతుంది, కేసీఆర్కి అనుకూలంగా ఓట్లు జరుగుతాయి. ఎంత రావచ్చు అంటారు ఓటింగ్ పర్సెంటేజ్? 100%. మళ్ళీ సేమ్ 45 to 50% మళ్ళీ మాకు ఓట్లు వస్తాయి, ఈజీగా వచ్చేస్తాయి. అన్ని స్థానాలలో మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కావాల్సించుకుంటారు. మరి బీజేపీ పార్టీ బలపడుతుందని విన్నాను నేను పక్క నుంచి. అంటే ఎట్లేదన్నా ప్రజలంతా కూడా బీజేపీ పార్టీ మీద ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు అనే మాట కూడా గట్టిగా వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి వేయని వాళ్ళు బీజేపీ పార్టీకి వేసే అవకాశం ఉంటుంది, కానీ బీఆర్ఎస్ పార్టీకి చెక్కు చెదరదు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది కాబట్టి ఆ ఓటు ట్రాన్స్ఫర్ టు బీజేపీ అయితే కొంతవరకు. అక్కడ ఉన్న మెజార్టీ సెక్షన్లు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులందరూ మా పార్టీ వైపు ఉంటారు. మా పార్టీ ఓట్ బ్యాంక్ చెక్కు చెదరేప్పుడు మా పార్టీ ఓట్ బ్యాంక్తో పాటు ఎక్కువ ఓట్ బ్యాంక్ కూడా. ఈ 18 నెలల కాలం పాటు ఏమైనా ఓట్ బ్యాంక్ పెరిగిందని మీరు అనుకుంటున్నారా? 100%. మా ఓటింగ్ పరిస్థితి ఇప్పుడు ఎలక్షన్లో బయటపడుతుంది. మాకు ప్రజలకు కేసీఆర్ను కోల్పోయినందుకు బాధపడ్డారు, మళ్ళీ కేసీఆర్ను చూడాలని ఆలోచిస్తున్నారు. కేసీఆర్ గారు కేటీఆర్ గారి పనితీరును మళ్ళీ చూడాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ ఎలక్షన్లో మా నాయకుని నమ్మకం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మీద ఎవరిని నమ్మకం లేదు, బీజేపీ పార్టీ మీద నాయకత్వం లేదు. డెఫినెట్గా మా పార్టీ మీద నాయకత్వం ఉన్నది. మాకు ఒక స్టెబిలిటీ పార్టీ మాది. ఒకవేళ నిధులు రాకపోతే గెలిచిన తర్వాత బీజేపీ పార్టీలు ఉన్నారు, ఎవరు నాయకుడు తెలియదు. ఒకవైపు ఈటెల రాజేందర్, ఒకవైపు కిషన్ రెడ్డి, ఒకవైపు రాజా సింగ్, ఒకవైపు ధరంపూర్ అరవింద్, ఒకవైపు బండి సంజయ్. ఎవ్వరికి వారు నాయకత్వం చేయించుకుంటున్నారు. అట్లా కాదుగా మా పార్టీలో నాయకుడు లేడు. మా పార్టీలో కేసీఆర్ గారు ఒకటే నాయకుడు. డెఫినెట్గా అందున్నాం కాబట్టి ఆ నాయకత్వం నమ్మకం ఉన్నది. కేసీఆర్ చెప్తే పార్టీ అంత లైన్ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంది కాబట్టి నిధులు రాకపోతే ఏంటి పరిస్థితి? డెఫినెట్గా వీ హ్యావ్ టు ఫైట్. ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన మా పార్టీ అనుసంధానంగా ఉంటుంది, బ్రిడ్జ్గా ఉంటుంది. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు మేము ఒక వేదిక చూసుకుంటాం. అసెంబ్లీ కానీ అయినా ప్రజలకు ఆ న్యాయమైన కోరికలు వచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుంది, పోరాటం చేస్తుంది. రైట్. ఇంకా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే ఏం చెప్తారు? మళ్ళీ బై ఎలక్షన్ రాబోతుంది ఇక్కడ. సేమ్ రిపీట్ అవుతుంది, 2023 సేమ్ రిపీట్ అవుతుంది. మంచి మెజార్టీతో మా గోపీనాథ్ చనిపోయినందుకు డెఫినెట్గా మా పార్టీ టికెట్ మాకే వస్తుంది, మా పార్టీ సీటు మాకే వస్తుంది, మంచి మెజార్టీతో గెలుస్తాం.